వెనకటైతే మా నాయనమ్మ 85 వచ్చే వరకు కూడా జాన బందోబస్తు అంటే బందోబస్తు ఉండే. ఎందుకంటే గది తిని తిండి గసుంటది అన్నట్టు. ఇప్పట్లకే ఇడ్లీలు, దోశలు అవి తినేటోళ్ళం. మంచిగా జొన్న గట్క, మక్క గొట్క గట్ల తింటుండే. ఇప్పుడైతే మనకి ఎరకబీ లేదు కదా! రాత్రి పూట అయితే మక్క రొట్టె, జొన్న రొట్టె, పొద్దుగాల పూట అయితే మక్క గట్క, జొన్న గట్క అన్నట్టు. చానా వద్దుల తర్వాత మా అమ్మ మక్క గట్క చేసి చూపిస్తదంట పాండ్రి. చూస్తుర్రా చేసుడు కూడా చానా ఇది ఎట్లా అంటే అట్లా తినొచ్చు అన్నట్టు. ముందుగైతే ఒక గిలాస మక్క గట్క తీసుకుంది మా అమ్మ. ఇది జానకి హోమ్ ఫుడ్స్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ పెట్టినాం. వీళ్ళు ఒకటే ఊర్లో నుంచి మంచిగా జొన్నలు, మక్కలు ఫార్మర్స్ నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి రవ్వ లెక్క పట్టించి వాళ్ళ దగ్గర కారము, పసుపు, నెయ్యి ఇంకా చాలా రకాల స్నాక్స్ కూడా ఆర్డర్ బేస్ పైన ఆర్డర్ చేస్తారన్నట్టు. మీకు ఇలా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆర్డర్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఒక్క గిలాస రవ్వకి ఇంకొక గిలాస నీళ్ళు పోసేసి మంచిగా మెత్తగా ఉడకబెట్టుకుంటే గిట్ల గట్క లెక్క తయారవుతుంది. ఇది మనం కూర పప్పుతో తినొచ్చు. మా ఇంట్లో అయితే గట్టిగా సల్ల ఒట్టేసుకొని తాగుతారు అన్నట్టు. సల్ల ఒట్టలో మొత్తం అంతా ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ తొక్కు గిట్ల వేసుకొని పొద్దుగాల పూట తింటే కడుపు చల్లబడుతుంది. పెయ్యి కూడా చాలా అంటే చాలా మంచిది. గట్క తింటే మంచిది మీకు.